స్త్రీలకు వంటింటి చిట్కాలు. కాయగూరల్ని, ఆకుకూరల్ని గాని ముందుగా నీటితో శుభ్రం కడిగి ఆ తర్వాతే తరగాలి. తరిగిన తర్వాత కడగకూడదు. కూరలను మరీ సన్నగా తరగకూడదు. అట్లా చేస్తే వాటిలోని పోషక పదార్థాలు నశిస్తాయి. కూరగాయల ముక్కల్ని పసుపు కలిపిన నీళ్ళలో వేసి కొంచెం సేపు ఉంచితే ఏమైనా పురుగులు ఉంటే పైకి తేలుతాయి. ఆకుకూరల పచ్చదనం పోకుండా ఉండాలంటే ఉడికేటప్పుడే చిటికెడు ఉప్పు, 2 చుక్కల నిమ్మరసం వేయాలి. ఒకసారి ముందు కడిగిన అరటికాయల్ని తరిగిన తర్వాత మళ్ళీ నీళ్ళలోనే వేయాలి. బియ్యంలో మట్టి పెడ్డలు ఎక్కువగా ఉంటే నీళ్ళల్లో ఒక చారెడు ఉప్పు వేసి బియ్యాన్ని ఆ నీటిలో 10 నిమిషాలు ఉంచండి. మట్టి గడ్డలు నీటిలో కరిగిపోతాయి. క్యాబేజు ఉడుకుతున్నప్పుడు అందులో ఒక చిన్న అల్లం ముక్క వేస్తే చెడు వాసన ఉండదు. కొన్ని రకాల కూరగాయల్ని తరిగేటప్పుడు చేతికి జిగురు అంటుకొని చిరాకుగా అనిపిస్తుంది. చేతులకు ముందుగానే నూనె రాసుకుంటే ఆ బాధ ఉండదు. పనసకాయ లేదా పనసపండు ఎగ్జాంపుల్స్ బెండకాయ ఏవైనా సరేనండి. చింతపండు పులుసు చేతులకు రాసుకొని కంద పెండలం వంటి వాటిని తరిగితే దురదలు ఉండవు. అరటికాయలు, వంకాయలు కొంచెం మజ్జిగ నీళ్ళ కలిసిన నీళ్ళలో తరిగితే కనరెక్కకుండా ఉంటాయి. అంటే కలర్ అనేవి మారకుండా ఉంటాయి. బెండకాయ ముక్కల్ని మజ్జిగలో తరిగితే జిగురు తగ్గుతుంది.